దురంధర్ మూవీ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కానీ ఒక్కటి మాత్రం అందరూ మెచ్చుకోవాలి, అదే యాక్టర్ల కాస్టింగ్. మూవీలో ఒక్కో యాక్టర్ కూడా ఎగ్జాక్ట్గా రియల్ లైఫ్ క్యారెక్టర్లకి చాలా దగ్గరగా కనిపించారు. అందులోనూ అక్షయ్ ఖన్నా గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. సోషల్ మీడియాలో అయితే రియల్ లైఫ్ రెహమాన్ డకాయిట్ కంటే మూవీలో ఉన్న రెహమానే చాలా ఎక్కువ బ్రూటల్గా, సావేజ్గా ఉన్నాడని చెప్పి చాలా మీమ్స్ కూడా వచ్చినాయి. కానీ ఒక్క క్యారెక్టర్ విషయంలో ఇది కంప్లీట్గా రివర్స్లో ఉంది. అతనే ఎస్పీ చౌదరి అస్లాం. ఎందుకంటే మీరు రియల్ లైఫ్ చౌదరి అస్లాం గురించి తెలుసుకుంటే సినిమాలో అతని క్రూరత్వాన్ని కొంచెం తక్కువ చేసి చూపించారేమో అనిపిస్తుంది. మూవీలో అతని క్యారెక్టర్కి అంత బిల్డప్ ఎందుకు ఇస్తారో మీకు క్లియర్గా అర్థం అవుద్ది. ఒకప్పుడు మర్డర్లు, కిడ్నాప్లు, ఎక్స్టార్షన్లు చాలా కామన్గా జరిగే ప్లేస్ లియారీ. అలాంటి ప్లేస్కి ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళడానికి కూడా భయపడతాడు. కానీ లారీలోకి వెళ్ళడమే కాకుండా కనిపించిన క్రిమినల్స్ని చంపేస్తూ ది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పేరు తెచ్చుకున్నాడు. అతని మీద 11 సార్లు అటాక్స్ జరిగినాయి అంటే అస్లాం క్రిమినల్స్ని ఏ రేంజ్లో భయపెట్టడం మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఎస్పీ చౌదరి అస్లాం వైల్డ్ లైఫ్ జర్నీ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. అస్లాం అసలు పేరు అస్లాం ఖాన్. అతను 29 నవంబర్ 1963లో పుట్టాడు. అస్లాం తండ్రి పేరు అక్రమ్ ఖాన్. అతను ఒక లాయర్. అస్లాం పుట్టింది అర్గోషల్ అనే విలేజ్లో అయినా చిన్నప్పుడే తన తండ్రితో పాటు కరాచీ సిటీలో వచ్చాడు. అస్లాం 1984 అక్టోబర్ 31న సింధ్ పోలీస్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాడు. కానీ చాలా ఫాస్ట్గా ర్యాంక్స్లో ఎదుగుతూ 1987 టైంకి అస్లాం స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ప్రమోట్ అయ్యాడు. అది కూడా గుల్బార్ లాంటి డేంజరస్ ఏరియాలో పోలీస్ స్టేషన్లో పనిచేశాడు. అక్కడ గ్యాంగ్స్ చాలా స్ట్రాంగ్ ఉండేవి. అస్లాం కంటే ముందు వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడ చనిపోయారు. కానీ అస్లాం భయపడకపోగా గుల్బర్లో గ్యాంగ్స్ని క్లీన్ చేశాడు. ఇక్కడ వర్క్ చేసేటప్పుడు అతనికి డర్టీ హ్యారీ అనే పేరు వచ్చింది. మిగిలిన పోలీస్ ఆఫీసర్లకు కాకుండా అస్లాం చూడడానికి చాలా డిఫరెంట్గా ఉండేవాడు. అతను ఎప్పుడు కూడా పతానీ సూట్ అంటే వైట్ సల్వార్ కమీజ్ వేసుకునేవాడు. అతని చేతిలో ఎప్పుడూ ఒక గ్లాక్ పిస్టల్ ఉండేది. అస్లాంని చూస్తేనే చాలామంది క్రిమినల్స్ భయపడేవారని ఫెల్లో ఆఫీసర్స్ చెప్తారు. 2005లో షోయబ్ ఖాన్ అనేటువంటి ఒక పెద్ద అండర్ వరల్డ్ డాన్ని అస్లాం అరెస్ట్ చేశాడు. దీనివల్ల అతనికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత అస్లాం ఎన్కౌంటర్లు చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయాడు. అందుకే అతన్ని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పిలిచేవారు. అస్లాం స్టోరీలో మోస్ట్ వైలెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ ల్యారీ టౌన్. అస్లాం ఎందుకు ఇంత పాపులర్ అయ్యాడో అర్థం కావాలంటే ముందు మీకు ల్యారీ టౌన్ గురించి తెలియాలి. ల్యారీలో పేదరికం మాత్రమే కాదు, క్రైమ్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. డ్రగ్స్, కిడ్నాపింగ్స్, మర్డర్స్ అక్కడ చాలా కామన్గా జరుగుతూ ఉండేవి. ల్యారీ గ్యాంగ్స్కి పొలిటికల్ పార్టీస్ నుండి చాలా సపోర్ట్ ఉండేది. మెయిన్గా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సపోర్ట్ ఎక్కువ ఉండేది. ల్యారీ మీద కంట్రోల్ కోసం ఈ గ్యాంగ్స్ మధ్యలో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గ్యాంగ్ వార్స్ వల్ల ల్యారీలో ప్రశాంతత అనేది ఉండేది కాదు. ఇలాంటి టైంలో ఎస్పీ చౌదరి అస్లాం ల్యారీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2006లో ఎస్పీ అస్లాంని ల్యారీ టాస్క్ ఫోర్స్కి హెడ్గా అపాయింట్ చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ మెయిన్ టార్గెట్ ల్యారీలోని గ్యాంగ్స్ని అంతం చేయడం. ఈ టైంలో అస్లాం చాలా సీక్రెట్గా ఆపరేషన్స్ చేసేవాడు. అతను గ్యాంగ్స్ మీద డైరెక్ట్గా అటాక్స్ చేసేవాడు. లిస్ట్లో ఉన్న ఒక్కో గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. 2006 జూన్లో అస్లాం టీం రెహమాన్ డకాయిట్ని క్వెట్టా అనే ప్లేస్లో అరెస్ట్ చేశారు. కానీ రెహమాన్ లంచాలిచ్చి ఎస్కేప్ అయిపోయాడు. తర్వాత 2006 చివరిలో హబ్ అనే ఏరియాలో ఒక సేఫ్ హౌస్ దగ్గర పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఇక్కడ అస్లాంకి గాయాలయ్యాయి. అలాగే అతని కో ఆఫీసర్ చచ్చిపోయాడు. కానీ రెహమాన్ డకాయిట్ మళ్ళీ ఎస్కేప్ అయ్యాడు. చివరికి ఆగస్టు 9, 2009 సంవత్సరంలో అస్లాం టీం రెహమాన్ డకాయిట్ని చంపేసింది. ఇది స్టీల్ టౌన్ దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్. కానీ చాలామంది దీన్ని ఫేక్ ఎన్కౌంటర్ అంటారు. డకాయిట్ని అరెస్ట్ చేసి టార్చర్ చేసి తర్వాత చంపేశారని రెహమాన్ భార్య ఆరోపించింది. కానీ అస్లాం మాత్రం ఇది సెల్ఫ్ డిఫెన్స్లో జరిగిన ఎన్కౌంటర్ అని చెప్పాడు. అయితే ఒక పోలీస్ ఆఫీసర్గా అస్లాం తనకిచ్చిన పని చేశాడు. మరి అతని గురించి స్పెషల్గా తెలుసుకోవాల్సిన రీజన్ ఏంటని మీకు అనిపించవచ్చు. అస్లాం టోటల్ జర్నీలో మోస్ట్ ఇంట్రీగింగ్ పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే అసలు అతను ఎవరి సైడ్ పనిచేశాడో అన్నది ఒక పెద్ద మిస్టరీ. కరాచీలో మెయిన్గా 2 పొలిటికల్ పార్టీస్ మధ్య గొడవ ఉండేది. ఒకటి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఇంకోటి ఎంక్యూఎం పార్టీ. పీపుల్స్ పార్టీకి ల్యారీ గ్యాంగ్స్ సపోర్ట్ ఉంది. ఎంక్యూఎంకి సొంతంగా మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి. కొందరు అనలిస్టులు ఏమంటారంటే అస్లాం గవర్నమెంట్ చేతిలో ఒక ఆయుధంలా పనిచేసేవాడు. అంటే 1999 తర్వాత ఎంక్యూఎంకి పవర్ వచ్చింది. అప్పుడు పీపుల్స్ పార్టీ గ్యాంగ్స్ని తొక్కేయడానికి అస్లాం లాంటి ఆఫీసర్స్ని వాడుకున్నారు. ఈ టైంలో అస్లాం స్టేట్ స్పాన్సర్డ్ హిట్మెన్ లాగా యాక్ట్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అంటే ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ లాగా కాకుండా గవర్నమెంట్కి ఏదో ఒక కాంట్రాక్ట్ కిల్లర్ లాగా పనిచేశాడు అంటారు.
కానీ దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అస్లాం ఏదో ఒక సైడ్కి పార్షియాలిటీ చూపించలేదు. ఎగ్జాంపుల్కి అస్లాం ఎంక్యూఎం మిలిటెంట్స్ని కూడా వదలలేదు. 2005 నుండి 13 వరకు అస్లాం తాలిబాన్, బిఎల్ఏ, లష్కరే జాంగ్వీ ఇలాంటి అన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ మీద అటాక్స్ చేశాడు. ఎవడు క్రైమ్ చేస్తే వాడి మీద యాక్షన్ తీసుకున్నాడు. అలాగని చెప్పి అస్లాం కెరీర్లో ఎక్కడ కూడా లో పాయింట్ లేకుండా లేదు. అస్లాం లైఫ్లో చాలా సస్పెన్షన్స్ అండ్ అరెస్ట్లు ఉన్నాయి. 2006లో ముష్టాక్ బ్రోహి అనేటువంటి గ్యాంగ్స్టర్ మర్డర్ కేసులో అస్లాంని అరెస్ట్ చేశారు. అతను 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు. తర్వాత 2007లో బెయిల్ మీద బయటకు వచ్చాడు. పొలిటికల్ పార్టీస్ పవర్ మారిన ప్రతిసారి అస్లాం మీద కేసులు వచ్చేవి. అలాగే 2012 ఏప్రిల్లో కరాచీ పోలీస్ ఆపరేషన్ యారీని స్టార్ట్ చేసింది. ఇది ఉజైర్ బలూచ్ గ్యాంగ్ని అంతం చేయడానికి చేసినటువంటి ఒక పెద్ద ఆపరేషన్. ఈ ఆపరేషన్కి అస్లాం ఒక మెయిన్ లీడర్లా ఉన్నాడు. ఈ ఆపరేషన్లో 12 రోజుల పాటు అటాక్స్ జరిగినాయి. అస్లాం 1000 మంది పోలీసులను తీసుకుని లారీ లోపలికి వెళ్ళాడు. కానీ లారీ గ్యాంగ్స్ దగ్గర రాకెట్ లాంచర్లు, హెవీ మెషిన్ గన్స్ లాంటి పెద్ద పెద్ద వెపన్స్ ఉన్నాయి. వాటితో పోలీసుల మీద అటాక్ చేశారు. లిటరల్గా ఇదొక చిన్న వార్లా జరిగింది. ఈ ఆపరేషన్ ఫెయిల్ అయింది అని చాలామంది అంటారు. ఎందుకంటే గ్యాంగ్స్ చాలా స్ట్రాంగ్గా పోలీసుల మీద తిరగబడ్డారు. ఈ వార్లో చాలామంది సామాన్య ప్రజలు కూడా చనిపోయారు. సో గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరిగింది. అప్పుడే నవాజ్ షరీఫ్ లాంటి పొలిటీషియన్స్ ఇక్కడ ఇంటర్ఫియర్ అయ్యారు. వాళ్ళు ఉజైర్ బలూచ్తో మాట్లాడి ఓట్స్ కోసం ఈ ఆపరేషన్ని ఆపేశారు. ఈ ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల అస్లాం ఇమేజ్ ఫుల్ డ్యామేజ్ అయింది. ఇది సరిపోదు అన్నట్టు అస్లాం మీద అటాక్స్ మొదలైనవి. ఎందుకంటే అస్లాం ఎంతమంది క్రిమినల్స్ని చంపాడో అంతమంది శత్రువులు స్టార్ట్ అయ్యారు. అతని మీద 1-2 కాదు 11 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ఈ అటాక్స్లో చాలాసార్లు అతని కో ఆఫీసర్స్ చచ్చిపోయారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అస్లాం సిఐడిలో యాంటీ ఎక్స్ట్రీమిజం సెల్కి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అప్పుడు అతను తాలిబాన్ మిలిటెంట్స్ని టార్గెట్ చేశాడు. తాలిబాన్ ప్రిజనర్స్ని సిఐడి సెల్స్లో టార్చర్ చేసి చంపేశాడని తాలిబాన్ ఆరోపించారు. అందుకే అస్లాం వాళ్ళ హిట్ లిస్ట్లో టాప్లో ఉన్నాడు. ఈ 11 అటాక్స్లో చాలా ఫేమస్ అటాక్ 2011 సెప్టెంబర్లో జరిగింది. అస్లాం తన ఇంట్లో నిద్రపోతున్నాడు. పొద్దున్నే ఒక సూసైడ్ బాంబర్ కారుతో వచ్చి అస్లాం ఇంటి గేట్ని గుద్దేశాడు. ఆ పవర్ఫుల్ బ్లాస్ట్కి ఇల్లు మొత్తం కాలిపోయింది. ఈ అటాక్లో 8 మంది చనిపోయారు. కానీ అస్లాం మాత్రం బతికిపోయాడు. ఈ అటాక్ జరిగిన తర్వాత అస్లాం చేసిన కామెంట్స్ చాలా ఫేమస్ అయినాయి. అతను కూలిపోయిన ఇంటి ముందు నిల్చుని మీడియాతో మాట్లాడాడు. తాలిబాన్లు సింహం నోట్లో చేయబెట్టారు, నేను వాళ్ళని వదిలిపెట్టేదే లేదు, వాళ్ళని కూడా ఈ భూమిలోనే పాతి పెడతానని వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ నుండి అస్లాం పాపులారిటీ చాలా పెరిగింది. చివరిగా అస్లాం మీద 11వసారి అటాక్ 2014 జనవరి 9న జరిగింది. అస్లాం తన బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్లో ల్యారీ ఎక్స్ప్రెస్ వే మీద వెళ్తున్నాడు. ఎస్సా నాగ్రీ ఏరియా దగ్గర ఒక సూసైడ్ బాంబర్ వెయిట్ చేస్తున్నాడు. ఆ బాంబర్ దగ్గర 200 కేజీల ఎక్స్ప్లోజివ్స్ ఉన్న కారు ఉంది. వాడొచ్చి అస్లాం కారుని గుద్దేశాడు. ఈ బ్లాస్ట్ మాత్రం చాలా పవర్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ బ్లాస్ట్ వల్ల చుట్టూ ఉన్న బిల్డింగ్స్ కూడా కదిలినాయి. బ్లాస్ట్ సౌండ్ చాలా దూరం వరకు వినిపించింది. ఈ అటాక్లో ఎస్పీ అస్లాం, అతని డ్రైవర్ మరియు గన్మ్యాన్ అక్కడే చనిపోయారు. ఈ అటాక్కి తాలిబాన్ బాధ్యత తీసుకుంది. తాలిబాన్ స్పోక్స్మెన్ సజద్ మహమ్మద్ మీడియాకి కాల్ చేశాడు. మా వాళ్ళని టార్చర్ చేసి చంపినందుకు అస్లాంని చంపేశామని చెప్పాడు. అస్లాం మరణం కరాచీ పోలీస్కి పెద్ద దెబ్బని చెప్పాలి. ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్తో సహా చాలామంది పెద్ద లీడర్స్ ఈ అటాక్ని ఖండించారు. మీరు గమనిస్తే కనుక అస్లాం లైఫ్ స్టోరీ సినిమాని మించుందని అర్థం అవుద్ది. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పిన, అస్లాంకి సంజయ్ దత్ అంటే చాలా ఇష్టం. ఖల్నాయక్ మూవీ నుంచి సంజయ్ దత్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాడంట. ఈ మాట అస్లాం వైఫ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంటెన్షనల్లో కాదో తెలియదు కానీ దురంధర్ మూవీలో అస్లాం క్యారెక్టర్ని ప్లే చేసింది సంజయ్ దత్తే. చిత్రంగా సంజయ్ దత్ చూడడానికి సేమ్ టు సేమ్ అస్లాం లానే ఉన్నారు మూవీలో. పీక్ డీటెయిలింగ్ బై ఆదిత్య ధర్. అయితే 2022లో చౌదరి ద మార్టీర్ అనేటువంటి ఇంకో మూవీ వచ్చింది. ఇది అస్లాం రియల్ బయోపిక్. ఇందులో అస్లాం రోల్ని అతని సొంత కజిన్ తారిక్ ఇస్లాం ప్లే చేశాడు. ఈ మూవీలో అస్లాంని ఒక హీరోలాగా, అమరవీరుల్లాగా చూపించారు. సో ఫైనల్గా ఫ్రెండ్స్, కంక్లూజన్ ఏంటంటే ఎస్పీ చౌదరి అస్లాం జీవితం ఒక పెద్ద మిస్టరీ. అతను హీరోనా లేక కాంట్రవర్షియల్ ఫిగరా? ఇది చాలా కాంప్లెక్స్ క్వశ్చన్. బట్ డెఫినెట్గా ఒక ఇంట్రీగింగ్ క్యారెక్టర్ అని చెప్పాలి. దురంధర్ మూవీ చాలా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చాలా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేశారు అనిపించింది అస్లాం క్యారెక్టర్ని. అందుకే ఈ వీడియో చేసాం. సో ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.